2024 ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో 2023 ఎన్నికలు జరిగినాయి. పెట్టాడు ఏం పెట్టాడో చూడండి. ఏం పెట్టాడో చూడండి. ఎన్నికలు జరిగినాయి. నేను అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు నేను చంద్రబాబు దగ్గరికి పోయినా. నేను ఆయనకు వినతి పత్రం ఇచ్చా. సార్ బాబు తగ్గించు సార్, టీఆర్ఎస్ కూడా 6,000 ఒప్పుకున్నా సార్. ఆ పేద వికలాంగులకు మీరు కూడా 6,000 పెన్షన్ ఇవ్వండి సార్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు మేము 6,000 ఇస్తాం, వృద్ధులు వితంతులకు మేము 4,000 ఇస్తాము. ఈ నెలలో ఓట్లేస్తే వచ్చే నెలలో మేము అధికారం వస్తాం, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ పెంచిస్తామన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలలు ఆయన పెన్షన్ పెంచి ఇవ్వలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది వికలాంగులకు 6,000 ఇస్తాం, వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మీరు నవంబర్లో ఓట్లేయండి, డిసెంబర్లో మేము అధికారంకి వస్తాం, డిసెంబర్లో ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 2023 డిసెంబర్ అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఆగస్టు వచ్చింది, మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. ఇప్పటికీ 20 నెలలు మన పెన్షన్ పెంచి ఇవ్వలేదు. ఈ దేశంలోనే పెన్షన్ పెంచుతామని చెప్పి 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు మాత్రమే అంత మోసం చేశారు. రేవంత్ రెడ్డి అమ్మా, ఈ దేశంలో పెన్షన్ మీద ఆధారపడి బతికే లక్షలాది మంది పేద వర్గాలని మోసం చేసిన విషయంలో నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి పేరు ఉన్నది. 20 నెలలు పెన్షన్ పెంచలేదు. ఇకపోతే ఈ రాష్ట్రంలో అసమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము కూడా వికలాంగులకు 6,000 ఇస్తామని, వృద్ధులు వితంతులకు ఇతర పెన్షన్దారులకు 4,000 ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈయన పాత్ర ఏం చేయాలి? ఈయన అధికారంలో రాలే, కానీ అధికారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు. ఇచ్చిన హామీని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు, మోసం చేసాడు. మరి రేవంత్ రెడ్డి గారి మోసాన్ని ఎండగట్టాల్సిన వాళ్ళు ఎవరు? నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? నువ్వు వికలాంగులను వృద్ధులను మోసం చేసినావని చెప్పి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. కానీ ప్రతిపక్ష నాయకుడు 20 నెలలు గడిచినా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన అసెంబ్లీకి రావడు, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడాడు. ఇప్పుడు ఆయన కేవలం ఆయన 100 ఎకరాల స్థలంలో కట్టుకున్న ఆ గడిలో మాత్రం బాగానే ఉన్నాడు. ఇక్కడ మీ అన్నగా నేను చెప్తున్నా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలే, అడగాల్సిన వాళ్ళు అడగలే. ఇవ్వాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డి, ఇవ్వకపోతే అడగాల్సిన వాళ్ళు కేసీఆర్. ఈయన ఇవ్వడు, ఈయన అడగడు. అంటే మన పేద వర్గాల పెన్షన్దారుల బతుకులు ఎవరికి పట్టవు అనే విషయం రుజువుతుంది. నెలకు పెన్షన్ వస్తేనే బతికేటోళ్ళే మన పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు, వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా. ఆ వచ్చే పెన్షన్ కోసమే కళ్ళు పడిగాపు కాసినట్టుగా ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటాం. 20 నెలలుగా ఒక ఆయన మోసం చేస్తాడు. 20 నెలలుగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా మౌనంగా గడిలో పడుకుంటాడు. ఆయన అసెంబ్లీకి పోడు, ఆయన జనంలోకి రాడు.